జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఈ రోజు దళితుల గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు. బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు. అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పీజీలు, పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము 52% ఉన్నాం, మా జనాభా లెక్కలు వేయండి, మా జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు నిధులను కేటాయించండి, మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే, ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళ ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు కాంగ్రెస్ కు అండగా నిలబడి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసికట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, మా బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా, మా దళితులను, మా గిరిజనులను నేను అడుగుతున్నా, మీ అండతోని, మీ ఆశీర్వాదంతోని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బలహీన వర్గాలను, జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం, దానికి సంబంధించి నిధులు కేటాయించినాం. అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోనవుతున్నారని ఆనాడు షబ్బీర్ అలీ గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే, ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ